హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఈ సినిమా 12వ రోజు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ డ్రాప్ అయినా గానీ హిందీలో అయితే ఓవరాల్ గా మంచి కలెక్షన్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 2.02 కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 7.91 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 16.55 కోట్ల దాకా ఉండగా ఓవరాల్ గా ఈ సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్ నే సొంతం చేసుకుంది. భారీ వీకెండ్ తర్వాత డ్రాప్ అవటం కామనే, కానీ కల్కి మూవీ కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయింది. ఇక మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 81.66 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 18.83 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 19.14 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 11.14 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 8.29 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 10.02 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 10.15 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో 5.36 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 164.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే 255.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 29.65 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 18.50 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 9.95 కోట్ల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 113.15 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో 107.65 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 443.44 కోట్ల దాకా షేర్ ని, అలాగే 855.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ 71.44 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ రెండో వీకెండ్ లో డ్రాప్ అయినా గానీ భారీ లాభాలతోనే రన్ను కొనసాగిస్తుంది. ఇక ఈ మూవీ మిగతా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి 1000 కోట్ల మార్కుని ఎంత తొందరగా అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.